జై శ్రీదత్త, జై గురుదత్త. శ్రీ దత్తాత్రేయుని షోడశ అవతారములు. శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయంలో కలియుగానికి ముందు స్వామికి 16 అవతారములని చెప్పబడినది. అయితే ఆయన తన పరతత్వంతో నిత్య భూలోక నివాసం చేశాడు కనుక మహర్షులకు ఆయన ప్రసాదించిన సగుణ సాక్షాత్కారాలనే ఆయన యొక్క అవతారాలని కీర్తించారని మనం గమనించాలి. వాటిని గురించి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి తమ దత్త పురాణంలో వర్ణించారు. దాని సారాంశాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నారు. ఫస్ట్ అవతారం యోగి రాజు. అద్వైతానంద రూపాయ యోగి మాయాయ ధరాయ చ యోగి రాజాయ దేవాయ శ్రీ దత్తాత్రేయ నమః. నారాయణ ఉద్భవుడైన బ్రహ్మ తన తపస్సు చేత అత్యాదులను సృష్టించి సృష్టి విస్తరణ చేయమని అతి అనసూయలను ఆజ్ఞాపించాడు. ఆ ఋషి దంపతులు వృక్ష పర్వతం మీద తపస్సు చేస్తుండగా ఓ కార్తీక పౌర్ణమి బుధవారం నాడు మొదటి జామున మొదటి యమయంలో యోగిరాజుగా అవతరించాడు. ఈనాడు యోగిరాజుని 3 అర్ఘ్యాలతో పూజించి కొబ్బరికాయని నైవేద్యమిచ్చి యోగిరాజు మంత్రాన్ని జపించి స్తోత్రాలు లీలాగానం చెయ్యాలి. అతివరదుడు అతి వాతాసనుడై ఇంద్రియాలను మనసును నిగ్రహించి ఒంటికాలుపై యోగిరాజును ధ్యానించాడు. యోగిరాజు వంటి బిడ్డను కనాలని ఆయన సంకల్పం. ఆయన శిరస్సు నుండి వెడిలిన యోగాగ్ని ముల్లోకాలను తప్పింపచేయగా దేవాసురులు త్రిమూర్తులను శరణు వేడారు. ముమ్మూర్తులు అతి ఆశ్రమానికి వచ్చి ఆయనను మేల్కొల్పారు. ఆయన ముమ్మూర్తులను పూజించి, నేను ఒకరిని ధ్యానిస్తే ముమ్మూర్తులు వచ్చారేమి అన్నారు. నీవు ధ్యానించిన ఆ ద్వితీయుని రూపాలమే మేము ముగ్గురము ఒక్కటే. సృష్టి ఆది కార్యాలు నెరవేర్చటానికి త్రిగుణాలను ఆశ్రయించి ముమ్మూర్తులుగా వెలిశాము. నీవు ముందు చూచిన రూపాన్నే ధ్యానించు అన్నారు. అప్పుడు యోగిరాజు త్రిగుణాత్మకుడు, శుద్ధ స్ఫటిక దీప్తిగల యోగ దేశకారుడిగా షడ్భుజాలతో దర్శనమిచ్చాడు. ఇది ఒక కార్తీక బహుళ పాడ్యమి రోహిణి నక్షత్రయుక్త గురువారం నాడు జరిగింది. మొదటి యమమున మొదటి గడియ ధ్యానం. మాలా కమండలాలు ధరాకర పద్మయుగ్మే మధ్యస్థే ప్రాణియుగులే ఢమూర త్రిశూలే యనస్య ఊర్ధకరాయ శుభశంఖ చక్రే ధ్యాయేత్ మతి వరదం భుజ షట్కయుక్తం. ఈయన దేహంలోని కుడి పార్శ్వము గురువు, ఎడమ పార్శ్వము భగవంతుడు. కుడి చేతిలో మంత్రాలకు అధికారమైన అంకురాది కక్షరాంత వర్ణాలు ఉంటాయి. ఇవి మదాధికారులైన భక్తుల కోసం డమరంలో శృత్యాది శాస్త్రాలన్నీ మధ్యమాధికారాలు కోసం వస్తున్నాయి. పై చేతిలోని శంఖము ఉత్తమాధికారాలకు సత్వరం బంధ విచ్ఛేదనం చేసి తన జ్ఞాన తేజస్సుని వారికి ప్రసాదిస్తుంది. ఇవి కుడివైపుననున్నవి. ఇది మోక్షప్రధానమైన గురుదత్తం. ఎడమ చేతిలో జీవులకి కర్మఫలాన్నిచ్చే కర్మసూత్రం అనే జలాన్ని కలిగిన కలశం ఉన్నది. జీవుల కన్నపానాదులను ప్రాప్తించడం దీనిపై ఆధారపడి ఉన్నది. మరొక చేతిలోని త్రిశూలంలో కొసలు ఆచార వ్యవహార ప్రాయశ్చిత్తాలు ధర్మార్థ కామాలను జీవులకిస్తాయి, సృష్టికి సిమితమిస్తాయి. మరొక చేతిలోని శంఖం నిత్యం ధ్వనిస్తుంటుంది. ఆ ధ్వని అపూర్వం, నిత్య పరిసంఖ్య విధులను సూచిస్తుంది. ఈ మూడింటితో కూడిన యజ్ఞ విధి వలన సృష్టి చక్రం ప్రవర్తిస్తుంది, సృష్టి పాలన జరుగుతుంది. ఇది భగవత్తత్వం. మోడ్యార్కులతో పూజా వస్తువులతో పూజించి అరటి పండ్లు నైవేద్యమిచ్చి ఆ రోజున స్తోత్రము లీలా శ్రవణాలతో గడపాలి. శ్రీ దత్తాత్రేయుడు. దత్తాత్రేయం శివం శాంతం ఇంద్రం నీలానివం ప్రభుం ఆత్మమాయారతం దేవామావధూతం దిగంబరం భస్మధూలిత సర్వాంగం జటాజుటాధరం విభుం
చతుర్బాహుముదారంగం దత్తాత్రేయం నమో నమః. అతి తపస్సుకి మెచ్చిన భగవంతుడు వరం కోరుకోమన్నాడు. నీ వంటి కొడుకు కావాలి అన్నాడు ఋషి. మాట ఇచ్చాను కదా అని తనంతటి వాడు లేనందువలన తనను తానే దత్తం చేసుకున్నాడు భగవంతుడు. ఆ రోజు శుక్రవారం, కార్తీక బహుళ విధియ, మృగశిర నక్షత్రం, మొదటి జామున మొదటి గంట. ఆయననే జ్ఞాననిధి, యోగి జ్ఞాన వల్లభుడు, జగద్గురువు. ఆయనకు ఆ దంపతులు ప్రణమిల్లి తమ గర్భజనితుడైన బిడ్డ కావాలని, సాక్షాత్కరించిన రూపం భూమిపై నిలిచిపోవాలని కోరారు. అందుకని అతివరదుడు నిలిచాడు. దత్తాత్రేయునికి 3 ఆర్పుల పూజ, చెరుకు నివేదనలు చెయ్యాలి. 4వ అవతారము కాలాగ్ని శమనుడు. జ్ఞానానందైక దీప్తాయ కాలాగ్ని శమనాయ చ భక్తరిష్ట వినాశాయ నమోస్తు పరమాత్మనే. ఆశ్రమంలో ధ్యాననిష్ఠుడైన అతి నుండి జన్మించిన యోగాగ్ని ఆయనను దహించబోయింది. దత్తుడు ఋషి శిరస్సున ప్రవేశించగానే కోటి చంద్రుల చల్లదనం కలిగింది. తెరచిన ఋషి కన్నుల నుండి దివ్యకాంతి వెడలి ఋతుసాత్మమైన అనసూయ దేహంలో అందరి సమక్షంలో ప్రవేశించింది. అది మార్గశిర మాసం పూర్వార్ధంలోని సప్తమి. గర్భస్థుడైన భగవంతుడు 9 దినాలను 9 మాసాలుగా తలిచి మార్గశిర పౌర్ణమి బుధవారం నాడు మృగశిర నక్షత్రంలో సాయంత్రం జన్మించాడు. సకల సృష్టి పులకించింది. జగద్భువుడు చంద్ర దత్త దుర్వాసుల రూపంలో దర్శనమిచ్చాడు. త్రిమూర్తాత్మకుడైన బిడ్డడుని చూచి వారు పొంగిపోయారు. అనసూయ సన్య పానంతోనే జలక్రీడలతోనూ వారికి భగవంతుడు సంతోషపడ్డాడు. మార్గశిర పౌర్ణమి నాడు 3 యార్గుల పూజ, పంచామృత నివేదన, బ్రాహ్మణులకు భోజనము విధిగా చెప్తారు. 5వ అవతారము యోగి జనవల్లభుడు. యోగి విజ్ఞాననాదాయ భక్తి నందక రాయచ దత్తాత్రేయ దేవాయ తేజో రూపాయతే నమః. కాలాగ్ని శమనులు అనసూయ గర్భాన జన్మించారని తెలిసి సిద్ధ గంధర్వాదులు యోగులు దర్శింపరాగా ఆయన బాల్య రూపాన్ని విడిచి తేజోమూర్తిగా దర్శనమిచ్చి దానిని ధ్యానించమన్నాడు. నాకు జన్మ, కర్మ, గుణ, రూప, మాయ నాశాలు లేవు, సర్వవ్యాప్తిని. ఈ మూర్తిని ధ్యానించి ధరించండి అన్నాడాయన. నాడు మార్గశిర పున్నమి గురువారము మధ్యాహ్నము. ఆనాడు అర్ఘ్యము, ముత్యాలు, పంచభక్షాలు సమర్పించి ఓం యోగి జన వల్లభాయ నమః అని జపం చెయ్యాలి. శ్రీ లీలా విశ్వాంబరుడు 6వ రూపము. పూర్ణ బ్రహ్మం స్వరూపాయ లీలా విశ్వాంబరాయ చ దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు సర్వసాక్షినే. బాలదత్తుడైన యోగిజన వల్లభులకు ఒక్కసారి అనసూయ వడిలో పాలు తాగుతుండగా అతివృష్టి మొదలైన ప్రకృతి వికారాల వలన పీడితులైన మానవులు, మునులు ఆయనను శరణు వేడగా ఆయన తన విశ్వరూపం నుండి యోగలీలగా వారికి కావలసినవన్నీ ప్రసాదించాడు. ఒక్కొక్కరికి శిష్యులకు వేదము నేర్పేవాడు. ఒకప్పుడు ధ్యాననిష్ఠుడై ఉంటాడు. ఒకప్పుడు తన యోగమాయ చేత ఈ సంసారాన్ని అరణ్య రూపం ధరింపచేశాడు. అహంకారం పర్వతమయ్యింది, కామము సింహంగా మారింది, క్రోధము శివంగి అయ్యింది, మనసు సరస్సు, యజ్ఞయాగాదులు వృక్షాలు అయ్యాయి. ఆ వృక్షాల నిండా పండ్లున్నాయి. ఈ పండ్లు ఆశ గలుపుతున్నాయి కానీ వివేచిస్తే అవి కోరదగినవి కాదు. వాటిని కూడా విషపూరితమే. జలము అంతా సుఖాన్ని కోరేవాడు వీటిని అనుభవించాలన్న భ్రాంతితో ఇక్కడ నివసించకూడదు అన్నాడు. ఆయన మాటలు లెక్క చేయక వారంతా వాటిని అనుభవించారు. ఆయన అదృశ్యుడయ్యాడు. వారంతా దారి తప్పి భయంతో భగవంతుణ్ణి స్మరించి శాంతులయ్యారు. కానీ మరలా వనమ చేత భ్రాంతులై మరలా మరిచారు. అప్పుడు వారి కళ్ళు తెరిపించేందుకు అరణ్యాన్ని అదృశ్యం చేయగా వారు దత్తుణ్ణి ఎడబాసినందుకు దుఃఖపడనారంభించారు. ఆయన దర్శనమిచ్చాడు. వారు ఆయనను వదిలి కర్మాచరణకు వెళ్ళలేదు. వారి భక్తిని పరీక్షించటానికి ఆయన ఒక సరస్సులో మునిగి 100 సంవత్సరాలున్నాడు.
ఒక వనితను తోడ్కొని మద్యం సేవిస్తూ బయటకొచ్చాడు. వారాయనను విడవలేదు. ఇన్ని లీలలు చేసిన ఈయనను శ్రీ లీలా విశ్వాంబరుడు అన్నారు. ఇలా ఈయన ప్రకటితమైనది పుష్య పౌర్ణమి నాడు. పుష్యమి నక్షత్రం బుధవారం సూర్యోదయకాలం. ఆనాడు ఈయనను విధియుక్తంగా పూజించాలి. 7వ అవతారము సిద్ధరాజు. సర్వసిద్ధాంత సిద్ధాయ దేవాయ పరమాత్మనే సిద్ధిరాజాయ సిద్ధాయ మంత్రదాత్రే నమో నమః. అప్పుడు అదృశ్యుడైన లీలా విశ్వంబరుడు గుప్తంగా బద్రికావనం చేరాడు. అక్కడ కఠోర తపస్సు చేత వివిధ సిద్ధులను పొందిన సిద్ధులెందరో అహంకార ఆగ్రహాలతో వాదులాడుకుంటున్నారు. వారు ఈయన దివ్య రూపానికి చకితులై ప్రశ్నించగా తానొక అనామకుడినని, ఒక గురువు ఆశ్రమంను లేదని, కర్మనిష్టయే లేదని, చిత్తయోగమే తన సాధన అని, నిరంజనయే ముద్ర అని అన్నాడు. ధ్యానానికి అతీతమైనదేదో తన లక్ష్యం అన్నాడు. దుర్బలమైన ఆనందం మార్గం అన్నాడు. అంతలో గగన మార్గాన పోతున్న వసూర ఆదిత్యాది దేవతలు నిలవబడి అక్కడ దిగారు. సిద్ధులందరూ అది తమ సిద్ధియేనని ప్రగల్భాలు పలికారు. వాదించకండి, ఎవరు మాట మాత్రం చేత వారిని పంపగలరో వారి సిద్ధి ఇది అన్నాడు ఆయన. వారి ప్రయత్నం విఫలమై లజ్జాకాంతలవగానే ఆయనలో ఆజ్ఞతో వారు వెళ్ళారు. అప్పుడు వారు ఆయనను శరణు పొంది మీ యోగాగ్ని సిద్ధిని ఇచ్చి పరుల సిద్ధిని రద్దు చేసే మంత్రం ఉపదేశించమని కోరగా ఆయనలాగా చేశారు. ఇలా సిద్ధిరాజుగా ఆయన అవతరించిన రోజు మాఘ పౌర్ణమి, మకా నక్షత్రయుక్త గురువారము. వీరిని యథోక్తం పూజించాలి. జ్ఞానసాగరుడు 8వ రూపము. సర్వదా జ్ఞాననాశాయ జ్ఞానాధిపాయ చాత్మనే సచ్చిదానందబోధాయ శ్రీ దత్తాత్రేయ నమో నమః. అజ్ఞానం అనే జీవులని అన్నిటినీ క్షోభింపచేస్తుందని తలచిన దత్తుడొక పాల్గొన శుద్ధ దశమి నాడు జ్ఞానిగా ప్రకటితమయ్యాడు. నాడు పునర్వసు నక్షత్రయుక్త రవివారం. ఆయన సిద్ధుల నడుమ గాలిలో కూర్చొని కనిపించగా వారు తమ సిద్ధితో ఆయనను పడగొట్ట చూచి విఫులలై శరణు పొందగా ఆకాశం నుండి పుట్టిన వాయువు ఆకాశాన్నేమీ చేయలేనట్లు కారణుడైన నన్ను మీరేమీ చలింపచేయలేరు అని చెప్పి తాను పూర్వ ఉపదేశించిన మంత్రాన్ని జపించమని చెప్పి జ్ఞానాన్ని కూడా ఉపదేశించాడు. యథోక్త పూజ మందిర నిర్మాణం విధి. విశ్వాంబర అవధూత. విశ్వాంబరాయ దేవాయ భక్తి ప్రియకరాయ చ భక్తి ప్రియాయ దేవాయ నామ ప్రియాయ తే నమః. ఒక్కసారి ఒక వికృతి రూపి అయిన అవధూతగా సిద్ధుల మధ్యలో కొచ్చి చూస్తూ కొందరు ధ్యానస్థులై, కొందరు కలహాదులలో తగులుకొని, కొందరు ధ్యానంలో చంచలుగాను ఉన్నారు. తన లీలలతో వారందరినీ ఆత్మస్థులను చేసి మరలా విడవగానే వారు యోగా భృగువులయ్యారు. ఆయనను బాధింపచూసి చేతగాక శరణు పొందారు. అప్పుడు ఆయన తన విశ్వరూపాన్ని చూపాడు. నాడు చైత్ర పౌర్ణమి, చిత్తా నక్షత్రయుక్త మంగళవారం. 2వ యమంలో 2వ గంట. సహస్రాక్ష సహస్రశీర్షుడైన ఆయన తన మాయకు తానే ఆశ్రయమని, తాను నిర్గుణుడనని చెప్పి భక్తులకు అభయం ఇచ్చారు. అర్ఘ్యము గోదానము ఇచ్చి ఈయనను పూజించాలి. 10వ అవతారము మాయాయుక్త అవధూత. మాయాయుక్తాయ శుద్ధాయ మాయా గుణహరాయ తే శుద్ధ బుద్ధాత్మ రూపాయ నమోస్తు పరమాత్మనే. ఒక స్వాతి నక్షత్రయుక్త వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారం మధ్యాహ్నం ఒక భిక్షు రూపంలో భిక్ష కోసం శీలుడనే బ్రాహ్మణుడింటికి సౌద్ధం సమయంలో భిక్షకెళ్ళాడు. కౌపీనధారి యువకుడు, ద్విబాహువు, దండ భిక్ష పాత్రధారి అయిన ఆయన ఈ ఇంట ప్రవేశించి పీట మీద కూర్చున్నాడు. కూడా నల్లని కుక్క ఉన్నది. శీలుడు తిరస్కారంగా ప్రశ్నలడిగి సమాధానాలు విని శరణు పొంది నెయ్యి, తేనె, పూలతో పూజించి సౌద్ధాన్నాన్నమిచ్చి తాంబూలము హారతలిచ్చాడు.
సౌద్ధభోక్తలు ఆగ్రహించి వెళ్ళిపోయారు. పట్టణంలోని బ్రాహ్మణులంతా కట్టుగా వచ్చి ఆయనను నిలదీశారు. బ్రహ్మకర్మను భ్రష్టం చేస్తారా అన్నారు. ఆయన బ్రహ్మకర్మ అంటే నాకు తెలీదు, ఆత్మ ఒక్కటే తెలుసు అన్నాడు. వారు ఓంకారమే బ్రహ్మము, నిత్య నైమిత్తికములని కర్మలు ద్వివిధము, నీవు భ్రష్టుడు కనుక వేదాలు వినరాదు అన్నారు. కుక్క వంటి సగుణ అయిన నిత్య నైమిత్తిక కర్మలకు అనర్హుడే కారణం. నేను మాయారహితుణ్ణి, ఈ నా కుక్కకు అన్నీ తెలుసు అనగానే కుక్క వేదాలు షట్చక్రాలను చెప్పింది. శీలుడికి ఉపదేశించి ఆయన బయటకు వచ్చాడు. వారు శరణ పొంది అనుసరించారు. ఈయనను 3 అర్ఘ్యలు పెరుగు అన్నంతో పూజించాలి. మాయా ముక్తావధూత 11వ అవతారం. స్వమాయ గుణగుప్తాయ ముక్తాయ పరమాత్మనే సర్వతా జ్ఞాననాశాయ దేవదేవాయతే నమః. అప్పుడు అవధూత అడవిలో ఆసనంపై ధ్యానస్థుడై కూర్చున్నాడు. బ్రాహ్మణులు చేరారు. ఆయన వారికి పెద్ద పులులు, సర్పాలు, అగ్నులు చూసినా వారు పారిపోలేదు. అప్పుడు ఆయన తన మాయను విడిచి స్వాతి నక్షత్రయుక్త గురువారం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశిన సూర్యోదయం అయినప్పుడు దర్శనమిచ్చాడు. ఆయన అంకం మీదనున్న స్త్రీని ముద్దాడుతూ మధ్య మాంస సంగీతాలతో పొందుపుచ్చుతున్నాడు. బ్రాహ్మణులు ఆయన పతీతుడని తలచి వెళ్ళిపోయారు. అది బాగుందనుకున్నాడు దత్తుడు. అయితే జంబాసురునితో యుద్ధంలో పరాజితులైన దేవతలు బహుస్పతి సలహాను అనుసరించి ఆయనను ఇడవక సేవించారు. ఆయన ఆజ్ఞపై రాక్షసులను యుద్ధానికి పిలిచి దత్తుడి ఒడిలోని సుందరిని రాక్షసులని అపహరించుకొని పోతున్నప్పుడు దేవతలు వారిని సంహరించారు. లక్ష్మీ మరలా ఆయన ఒడిలో చేరినది. కార్తవీర్యార్జునుడు ఆయన మాయకు చెలించక సేవించి దత్తభక్త యోగాన్ని నేర్చి 12 రోజుల నుండి క్రమంగా మాసము, 3 మాసాలు, 6 మాసాలు, 1 సంవత్సరము యోగ సమాధిలో ఉన్నాడు. తర్వాత అతనిని అనుగ్రహించి స్వధర్మ పాలన చేయించాడు దత్తుడు. భూమిని నిక్షాంతం చేయదలిసిన పరశురాముని యోగ సిద్ధుణ్ణి చేసి ఆలపించగా అతడు స్వామి ఆజ్ఞపై పర్వతాన్ని బాణంతో కొట్టగానే సకల తీర్థాలు వెడిలి వచ్చాయి. వాటిలో స్నానం చేసి తండ్రి జమదాగ్నికి అగ్ని సంస్కారం చేశాడు పరశురాముడు. రేణుక సహగమనం చేసింది. మరుక్షణమే దత్తానుగ్రహంతో వీరిద్దరూ తమ తేజస్తో దిక్కులను వెలిగిస్తూ దర్శనమిచ్చారు. తర్వాత రాముడు భూమిని నిక్షాంతం చేసి వారి రక్తంతో ఆర్ఘ్యమిచ్చి సోమయాగం చేసి స్వామిని పూజించి వరం పొంది పశ్చిమ సముద్ర తీరాన తపస్సుకు వెడిలిపోయాడు. యథావిధి మాయాయుక్తావధూతను పూజించాలి. ఆదిగురువు సుబాహువు. ఆదిగురువు 12వ అవతారము. సుబాహువు మొదలైన 3 కొడుకులను జ్ఞాని అయిన మదాలస జ్ఞానాన్ని బాల్యంలోనే బోధించి ముక్తులను చేసింది. భర్త ఆజ్ఞ వలన అల్లరూరుడికి జ్ఞానోపదేశం చేయగా రాజ్యపాలనకు విడిచింది. అల్లరూర్కుడు ధర్మబద్ధ రాజ్యపాలనలో నిమగ్నుడయ్యాడు. అతడికి మందింప చేయదలిచిన అన్న సుబాహుడు కాశీరాజును ప్రేరేపించి దండ ఎత్తేలా చేశాడు. అడవిలోకి పారిపోయిన అల్లూర్కుడికి తల్లి ఆజ్ఞ గుర్తొచ్చి మెడలను తాయితను తెరిచి చూడగా ముముక్షువై సద్గురువును ఆశ్రయించటమే ఉత్తమన్న ఆమె ఆదేశం కనిపించింది. సహ్యాతిలోని తపస్వి అయిన దత్తుణ్ణి అమలక వృక్షం కింద ఆషాఢ పౌర్ణమి యుక్త శనివారం నాడు దత్తాశ్రమంలో దర్శించాడు. దత్తుడు అతనికి ఆది గురువుగా దర్శనమిచ్చి ఆత్మవిచారాన్ని బోధించాడు, తరింపచేశాడు. ఈయనని యథావిధి పూజించాలి. శివరూపుడు 13వ అవతారము. సంసార దుఃఖనాశాయ శివాయ పరమాత్మనే దత్తాత్రేయ దేవాయ నమోస్తు పరమాత్మనే. దిగంబరుడు, ఆచారహీనుడు అయి వేదాలు చదువుతున్న దత్తుణ్ణి ఒక బ్రాహ్మణుడు, నీకు ఆశ్రమ ధర్మం లేదు, దిగంబరుడివి, శ్రీమధ్య లోలుడివి ఏమి అన్నాడు. తాను అత్య ఆశ్రమనని చెప్పి దత్తుడు పింగళ నాగునికి సుందరము శుభము అయిన శివరూపంతో దర్శనమిచ్చి అనుగ్రహించాడు. అది శ్రావణ మాసం పూర్ణార్థంలోని అష్టమి సోమవారం. అభిషేకం, ఆర్ఘ్య సహిత పూజ విధి. 14వ అవతారము శ్రీ దేవ. సర్వాపరాధనాశాయ సర్వపాపాయ హరాయ చే దేవాయ 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 నమోస్తు
పరమాత్మనే దత్తుడు సహ్యాతి చేరి ఆమరక వృక్షం కింద ముని రూపంలో తపస్సు చేస్తుంటే సిద్ధార్థులు మొదలు సర్వ ప్రాణులు సహజ వైర్యాన్ని మాని కలిసి జీవించాయి. భాద్రపద పూర్వార్ధంలోని చతుర్దశి శతతారక నక్షత్ర శతావిష యుక్త గురువారం మొదటి యమంలోని మొదటి గంటలో బ్రహ్మ ఆయనను దర్శించినప్పుడు ఆయన శంఖచక్ర గద పద్మహస్తుడే దర్శనమిచ్చాడు. ఆ దర్శనంతో ఆ దండికారణ్యాశ్రమంలో బ్రహ్మాది దేవతలందరూ దర్శనం చేతనే ముక్తులై ఆయనలో లీనమయ్యారు. మోడ్యార్కుల తాంబూలము విధి. 15వ అవతారము దిగంబరుడు. సోమ వంశజుడైన యదు మహారాజుకు దిగంబరుడు దర్శనమిచ్చి 24 మంది సాధక గురువుల నుండి తాము నేర్చిన జ్ఞానాన్ని బోధించి ముక్తిని చేసినది ఆషాఢ పౌర్ణమి బుధవారం. సూర్యోదయ కాలంలో యదువు అవధూతగా సంచరించాడు. దత్తానుగ్రహం వలన అతడి వంశంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. ఇలానే ప్రహ్లాదుడు కూడా ఆయన నుండి జ్ఞానం పొంది తరించాడు. కార్తవీర్యార్జునుడు ఆయన సేవ వలన స్మరణ వలన వేద ధర్ముడు నామజపం చేత దీపకుడు ఆయన లీలాశవనం చేత విష్ణుధర్ముడు ఆయన పాదార్చన చేత పరశురాముడు స్నేహభక్తి చేత తరించారు. 3 ఆర్ఘ్యులు వస్త్రం మాలాదులతో పూజ విధి. 16వ అవతారం శ్రీకృష్ణ శ్యామ కమల నయనుడు. అఖండ ద్వైత రూపాయ నిర్గుణాయ గుణాత్మనే కృష్ణాయ పద్మనేత్రాయ నమోస్తు పరమాత్మనే. జ్ఞానతల్పం మీద విశ్రమించిన దత్తుని శిష్యులు దర్శించినప్పుడు ఆయన కార్తీక పూర్వార్ధి ద్వాదశి బుధవారం రేవతి నక్షత్రం నాడు సూర్యోదయ కాలంలో ఇంద్రనీల ప్రభతో దర్శనమిచ్చాడు కనుక ఈయన పేరు కృష్ణశ్యామ కమల నయనుడు. 3 ఆర్ఘ్యులు యథాశక్తి బ్రాహ్మణ భోజనము విధి. మన దేశంలో ఇన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాల వారి చేత పరమ గురువుగా మూల పురుషుడిగా కీర్తింపబడిన దత్తస్వామి చరిత్రలో ఇంకెందరో సాధకులను అనుగ్రహించి మహాత్ములుగా రూపొందించారు. అంతేకాక ఈయన 13వ శతాబ్దంలో తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో రాజు సుమతి అనే పుణ్య దంపతులకు తమ భక్తులుగా అనుగ్రహించి వారికి పుత్రుడుగా అవతరించారు. ఆయనయే శ్రీ పాద శ్రీవల్లభులు. ఆయనే మరలా శ్రీ నృసింహ సరస్వతిగా రెండోసారి అవతరించారు. వీరిద్దరి దివ్య లీలలను వర్ణించినదే ఈ శ్రీ గురుచరిత్ర గంధ మహత్యంను తెలుసుకుందాం రండి. మహారాష్ట్ర దేశంలోని మాల్గావ్ అనే గ్రామంలో గణేష్ భట్టు రామాబాయ్ అనే పుణ్య దంపతులకు జన్మించాడు వాసుదేవ శాస్త్రి. ఇతడు తన 8వ ఏటనే ఉపనయనమైన దగ్గర నుండి ఆదర్శ బ్రహ్మచారిగాను వివాహమయ్యాక సదాచార సంపన్నుడుగాను గృహస్థుగాను జీవించాడు. గాయత్రి అనుష్ఠానము వేదాధ్యాయము అగ్నిహోత్రము నిష్ఠతో ఆచరించేవాడు. కేవలం వంశాచారంగా మాత్రమే మహారాష్ట్ర భాషలోని శ్రీ గురుచరిత్ర లాంఛనంగా నిత్య పారాయణం చేస్తుండేవాడు. తన తపశక్తి వలన మానవులకి పశుపక్షాదులకి కూడా వేద మంత్రోచ్చరణతో ఆరోగ్యము చక్కబరచటమే గాక జ్యోతిష శాస్త్రంలో ప్రావీణ్యం గడించి ఆర్తుల బాధలకు పరిష్కారం చెప్పి ఆర్ష సంప్రదాయ పాశిష్యాన్ని ప్రజలకు నిరూపిస్తుండేవాడు. ఉదాహరణకు అతడు ఒక రోగితో గోదానం చెయ్యమని చెప్పాడు. ఆ గోవుపై ఆశతో వాసుదేవ శాస్త్రికి తెలియకుండా అతని సోదరుడు ఆ దానం స్వీకరించి వెంటనే జబ్బుపడ్డాడు. అప్పుడు వాసుదేవ శాస్త్రి తన తమ్ముణ్ణి మందలించి 2 దక్షిణతో ఆ గోవుని మరొక బ్రాహ్మణునికి దానమిప్పించి అతనిని రోగ విముక్తిని చేశాడు. తపోబలంతో ఇతరుల కర్మదోషాలను కూడా భరించగలవారే దానం సేకరించాలనేవాడు శాస్త్రి. ఇతనికి శ్రీ గురుచరిత్ర పారాయణం వలన దత్తానుగ్రహం అనుభవం అవుతూ ఉండేది. ఒకనాడతడు ఒక అడవిలో నుండి వెళ్తుండగా దత్తస్వామి రామాంజనేయుడిగా అనే వ్యక్తి రూపంలో దర్శనమిచ్చి అతనిని ఒక పులిబారి నుండి రక్షించారు. నాటి రాత్రి దత్తస్వామి స్వప్న దర్శనమిచ్చి ఆ రహస్యం బయట పెట్టారు. తర్వాత ఓసారి అతడు నరసోబా వాడి వెళ్ళాలనుకుంటుండగా ఒకనాటి రాత్రి దత్తస్వామి
స్వప్నంలో కనిపించి నీ తల్లి అనుమతిస్తుంది, ప్రయాణానికి అవసరమైన పైకము, తోడు, గూడ దొరుకుతాయి అని చెప్పారు. నిజంగానే తెల్లవారేసరికి అన్నీ అలానే సమకూరటం వలన అతడు బయలుదేరి దారిలో గార్గావ్లో బస చేశాడు. నాటి రాత్రి దత్తస్వామి మరలా స్వప్నంలో కనిపించి నరసోబావాడలో గోవిందస్వామి అనే సిద్ధపురుషుడున్నారని ఆయనకు దర్శించమని చెప్పారు. మరుసటి రోజు అతడు నరసోబావాడి చేరగానే ఆ స్వామియే అతనికి ఎదురై పేరు పెట్టి పిలిచి అతని యోగక్షేమాలు విచారించారు. ఒకరోజు అతడి ఆలయ పూజారులు వాసుదేవుణ్ణి దత్తపాదకులకు అభిషేకం చేయనివ్వలేదు. అప్పుడు దత్తస్వామి ఆ సంగతి గోవిందరాజు స్వామికి తెలిపి అతడు అభిషేకం చేసుకోవటానికి అనుమతి ఇప్పించారు. మరొక రోజు అతనికి దత్తస్వామి కలలో కనిపించి శ్రీ గురుచరిత్ర పారాయణం చెయ్యమని ఆదేశించారు. అతని వద్ద ఆ గంధం లేదని చెప్పగానే మీరజ్లో ఉన్న శంకర భట్టు వద్ద ఉన్న ఆ గంధం తీసుకోమని చెప్పారు. ఈ భట్టు తన పారాయణ గంధం ఎవరికి ఇచ్చేవాడు కాదు. కానీ దత్తాత్రేయ స్వామి కలలో కనపడి ఆదేశించటం వలన అతడు ఆ గ్రంథం వాసుదేవ శాస్త్రికి ఇచ్చాడు. తర్వాత ఒకనాడు వాసుదేవ శాస్త్రిని శ్రీ గురుచరిత్ర పారాయణ ముఖ్య సాధనగా చేసుకోమని గోవిందస్వామి చెప్పారు. నేను శిష్టాచారం ప్రకారం సూర్యున్ని అగ్నిని సేవిస్తున్నాను కదా, ఇంకా అదెందుకు అన్నాడు వాసుదేవ శాస్త్రి. కానీ నాటి రాత్రి స్వప్నంలో దత్తస్వామి అతనికి మంత్రోపదేశం చేసి అతనికి ప్రత్యక్ష గురువయ్యారు. తెల్లవారుగానే అతనికి గోవిందస్వామి ఎదురై రాత్రి నీకు ఉపదేశం అయ్యింది కదా అని చెప్పి దాని అనుష్ఠాన విధానమంతా అతనికి బోధించారు. ఒకప్పుడు వాసుదేవ శాస్త్రిని 7 సంవత్సరాలు కదలకుండా మార్గావ్లోనే ఉండమని దత్తస్వామి ఆదేశించారు. అతడు ఓ దత్తమూర్తిని తీసుకువెళ్ళదలిచి కాగల్ అనే ఊరు వెళ్ళాడు. అక్కడ బజారులో అకస్మాత్తుగా ఓ శిల్పి ఎదురై ఓ దత్తమూర్తిని ఇచ్చి తనను ఆ స్వామియే అలా చేయమని ఆ ముందటి రాత్రి స్వప్నంలో ఆదేశించారని చెప్పాడు. శాస్త్రి మన్గావ్ చేరేసరికి అక్కడ ఒక విధవరాలు అతనికి కొంచెం స్థలం ఇచ్చి నిన్ను నా భర్త కలలో కనిపించి కొంత స్థలం ఓ సద్బ్రాహ్మణునికి దానం ఇవ్వమని చెప్పారు అని చెప్పింది. శాస్త్రి ఆ స్థలంలో ఓ దత్త మందిరం నిర్మించి ఆ విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠించారు. ఆ మందిరంలోని దత్తస్వామి పిలిస్తే పలికేవాడు. ఒక దత్త జయంతికి వాసుదేవ శాస్త్రి గారు బంధువులు ఒకరు మరణించారు. నాటి జయంతి కార్యక్రమానికి విఘ్నం కలుగుతుందని వెరిచి ఆ సంగతి శాస్త్రి గారికి ఎవరూ చెప్పలేదు. ఆనాడు అతడు మందిరానికి వెళ్ళగానే దత్తస్వామి శివ శివ నన్ను తాకవద్దు, నీకు మైలు వచ్చింది అన్నారు. అప్పుడు విచారిస్తే అసలు విషయం బయటపడ్డది. అలాగే ఒక చంద్రగ్రహణం అప్పుడు పంచాంగాలన్నీ ఆ ప్రాంతంలో గ్రహణం కనిపించదని చాటాయి. కానీ ఆ ముందటి రాత్రి దత్తస్వామి శాస్త్రి గారికి దర్శనమిచ్చి రేపు గ్రహణం కనిపిస్తుంది కనుక నాకు భిక్ష నైవేద్యము వద్దు అన్నారు. మరుసటి రోజు ఆ మాట అక్షరాలా నిజమయ్యింది. ఒకసారి వాసుదేవ శాస్త్రి అతని తల్లి నరసోబావడి చేరి ఒక ధర్మశాలలో విడిది చేశారు. నాటి రాత్రి దత్తస్వామి ఆ ఇద్దరికీ కలలో కనిపించి ఈ ధర్మశాల శిథిలమయ్యింది, వేరొక చోటకు వెళ్ళండి అని చెప్పారు. ఉదయమే శాస్త్రి స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని తన తల్లిని తీసుకొని ధర్మశాల నుండి బయటకు రాగానే ఆ భవనం కూలిపోయింది. అలానే ఒకప్పుడు వాసుదేవ శాస్త్రి తన భార్యను తీసుకొని దత్తక్షేత్రాలు దర్శిస్తూ గంగాకేట్ చేరుకున్నాడు. అక్కడ ఒకనాటి రాత్రి దత్తస్వామి అతనికి స్వప్నంలో కనిపించి నేటి నుండి 4వ రోజున మీ ఇద్దరిని నా సన్నిధికి చేర్చుకుంటాను అన్నాడు. శాస్త్రి నేను సన్యసించాలి కనుక మీరు ఆమెను మాత్రమే తీసుకుపోండి అన్నాడు. ఆమెకు మరు రోజే కలరా వచ్చి కొద్ది రోజులలో మరణించింది. ఆమెకు కర్మ చేసి 14వ రోజున శాస్త్రి సన్యసించాడు. ఆ ముందటి రాత్రి దత్తస్వామి అతనికి గోవిందస్వామి రూపంలో స్వప్న దర్శనమిచ్చి ప్రణామము ఉపదేశించి మరుసటి రోజు నుండి భిక్షగా జీవించమని ఆదేశించారు. అంటే ఈయనకు అసలైన దీక్ష దత్తస్వామియే ఇచ్చారన్నమాట. నాటి నుండి ఈయన
శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామిగా ప్రసిద్ధికెక్కాడు. అటు తర్వాత ఈయన అతి కఠోరంగా తన ఆశ్రమ ధర్మాలు పాటిస్తూ దేశ సంచారం చేశారు. ఎన్నో ప్రాంతాలలో మొత్తం మీద 24 చాతుర్మాసాలు చేశారు. వీరు తమ పాదయాత్రలో ఒకసారి నాటి శృంగేరి జగద్గురువు శంకరాచార్యులైన శ్రీ నృసింహ భారతీ స్వామి వారిని దర్శనమిచ్చారు. శ్రీ శంకరాచార్య వీరిని ఎంతగానో సన్మానించి తన శిష్యులతో అయం హి భగవాన్ సాక్షాత్ దత్తాత్రేయ స్వయం ఈ యతి సాక్షాత్ దత్తాత్రేయుడే అని చెప్పారు. ఒకసారి శ్రీ వాసుదేవానందులు కాలినడకన గిరినార్ చేరి బాగా డస్సిపోయారు. అప్పుడు ఒక గుజరాతీ శ్రీమంతుడు కొన్ని పూరీలు తెచ్చి ఇవ్వబోయాడు. ఆయన తమ ఆచారాన్ని అనుసరించి వాటిని స్వీకరించలేదు. అప్పుడు అతడు, నేను కేవలం కర్మ సన్యాసిగా ఉంటే నీవు మాత్రం అలా ఎందుకున్నావు అని గదమాయించి వెళ్ళిపోయాడు. ఆ రూపంలో వచ్చినదే దత్తస్వామియేనని తర్వాత తెలిసింది. శ్రీ వాసుదేవానందులు దేశ సంచారం చేస్తున్నప్పుడు ఆంధ్రదేశంలో తిరుపతి, శ్రీకాళహస్తి, వెంకటగిరి, నెల్లూరు, శ్రీశైలం సందర్శించారు. ముక్త్యాలలో 1980లో చాతుర్మాసం చేశారు. తర్వాత హంసల దీవికి వచ్చి సాగర సంగమంలో స్నానం చేశారు. తర్వాత మచిలీపట్నం మీదుగా సుప్త గోదావరిని సందర్శించారు. అక్కడ గోదావరి నది వశిష్ఠ, కోటిలింగ, కౌశిక, వృద్ధ గౌతమి, భరద్వాజ, ఆత్రేయ, తురియ అని 7 పాయలైన సముద్రంలో కలుస్తుంది. తర్వాత రాజమండ్రి విచ్చేసి అక్కడ నుండి పీఠాపురం చేరి ఆ పట్టణ వాసులకు అక్కడ శ్రీపాద శ్రీవల్లభులు అవతరించారని చెప్పి వారి జన్మస్థలం కూడా చెప్పి అక్కడ దత్తపాదుకులు ప్రతిష్ఠించారు. తర్వాత కాకినాడ చేరి సముద్ర స్నానం చేశారు. మరలా రాజమండ్రి చేరి అతట శృంగేరి శంకరమఠంలో భక్తవాత్సల్యుడు అనే పేరు సంవత్సరంలో 1910 ప్రాంతంలో దత్తమూర్తిని ప్రతిష్ఠించారు. చివరకు 1914 సంవత్సరంలో జ్యేష్ఠ బహుళ చతుర్దశి నాడు ఆయన తన శిష్యులతో, రేపు రాత్రి అమావాస్య గడియలు వెళ్ళాక మేము శరీరము త్యజిస్తాము అన్నారు. ఆ సమయానికి దత్తమూర్తి ఎదుట ధ్యానంలో కూర్చొని పరమపదించారు. శ్రీ గురుచరిత్ర పారాయణ ద్వారా వీరిని దత్తస్వామి తమ ప్రతిరూపంగా రూపొందించటమే కాదు, వారి ద్వారా ఆయన మరొక అవతారం ఎత్తారు. ఆయన శ్రీ గురు చరిత్రలో కీర్తించబడిన శ్రీ గురుడుగా అవతరించినప్పుడు చివరకు శ్రీశైలంలో అంతర్ధానమయ్యే ముందు శ్రీ గురు చరిత్ర గంధరూపంలో తామెల్లప్పుడూ ఉంటామని ప్రమాణం చేశారు. ఒకప్పుడు ఆ గంధాన్ని 7,000 సంస్కృత శ్లోకాల్లోకి అనువదించమని దత్తస్వామి ఆదేశించారు. మరొకప్పుడు వాసుదేవానందలతో ఈ గంధాన్ని 2,000 సంస్కృత శ్లోకాలలోకి అనువదించి దానికి సంహితయాన గురు ద్విసప్తాశి అని పేరు పెట్టమని దత్తుడు చెప్పారు. అలానే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి చేసిన ఈ 2 రచనల రూపాలలో దత్తస్వామి నేడు దేశమంతటా తాండవిస్తున్నారు. నా చేత అనగా రచయిత్ర అయినటువంటి శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు దత్తస్వామి చేయించుకున్న ఈ స్వేచ్ఛ అనువాదంలో ఈ 2 గ్రంథాలలోని విశేషాంశాలు కూడా పొందుపరిచాను. కారణం అది శ్రీ దత్తావతార కథ, శ్రీ గురుని అక్షర స్వరూపం, వారి ప్రత్యక్ష శిష్యుడైన సిద్ధయోగి చేత వ్రాయబడింది. మరలా శ్రీ దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు సంస్కృతంలో శ్రీ దత్తాత్రేయుడు అక్షర స్వరూపం ధరించారు. దత్తాత్రేయ పంచకం. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి మన దేశ చరిత్రలో మహాజ్వాలమైన కాలం 1950లో అవతరించారు. ఆ కాలంలో విశ్వగురుడైన దత్తాత్రేయ స్వామి మరో 4 రూపాలతో అవతరించారు. ఆ 5 దత్తావతారాలే శ్రీ అక్కల్కోట్ స్వామి, శ్రీ షిరిడి సాయిబాబా, దునీవాలా దాదా, తాజా ఉద్దీన్ బాబా, గజానవ్ మహారాజ్. ఈ విషయం శ్రీ షిరిడి సాయిబాబా ఒక భక్తునితో చెప్పారు. సద్గురువు దర్శనం కోరి శ్రీ గురు చరిత్ర పారాయణం చేస్తున్న సాధకులెందరికో దత్తస్వామియే ఈ విషయం స్వయంగా చెప్పారు. ఈ వివరం నా చేత దత్తస్వామి వ్రాయించుకున్న ఆయా మహనీయుల చరిత్రలలో చూడవచ్చు. శ్రీ వాసుదేవానంద సరస్వతి వీరిలో 3 కలుసుకున్నారు. ఒక భక్తుడు శ్రీ వాసుదేవానందుల సన్నిధిలో ఒక మహాయజ్ఞం చేయ తలపెట్టాడు. శ్రీ వాసుదేవానందులు సాక్షాత్ దత్తావతారమైన అక్కల్కోట్ స్వామి సన్నిధిలో దీనిని నిర్వహించటం సముచితం, లేకుంటే వారు ఆశీస్సులతోనైనా ఇక్కడ జరిపించాలి అన్నారు. ఒకప్పుడు ఆయన అక్కల్కోట్ స్వామిని దర్శించారంట కూడా.
అలానే శ్రీ గజానన్ మహారాజును కూడా దర్శించారు. శ్రీ వాసుదేవానందులు రాజమండ్రిలో ఉన్నప్పుడు నాందేడ్ నుండి దాస్గున్ అనే భక్తుడు వచ్చి ఆయనను దర్శించాడు. అతడు తిరిగి వెళ్ళేటప్పుడు శ్రీ వాసుదేవానందులు అతనికి ఒక కొబ్బరికాయ ఇచ్చి, ఇది మా నమస్కారాలతో మా అన్నగారైన శ్రీ సాయిబాబాకు సమర్పించు, మమ్మల్ని మరొక ప్రేమతో కనిపెట్టి ఉండమని. సన్యాసులమైన మేము ఎవరికి నమస్కరించము, కానీ వారి విషయం వేరే అన్నారు. తర్వాత దారిలో దాసుకుని అతని మిత్రులు ఏమారి వేరొక కాయని పొరపాటుపడి దానిని తినివేశారు. వాళ్ళు షిరిడీ చేరాక ఇంకా ఏమీ చెప్పకముందే సాయిబాబా, నా సోదరుడు ఇచ్చిన కొబ్బరికాయ ఏది అని అడిగారు. వాళ్ళు జరిగినది చెప్పి దానికి బదులు వేరొక కాయని ఇస్తామన్నారు. ఆయన, నా సోదరుడు ఇచ్చిన కాయతో మరేది సాటి రాదు అని వాళ్ళను క్షమించి విడిచిపెట్టారు. జై శ్రీదత్త, జై గురుదత్త, జై శ్రీదత్త, జై గురుదత్త. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. అందరూ స్వామివారిని శ్రద్ధగా మీ యొక్క భక్తితో కొలచండి. దత్తుడు పిలిచిన వెంటనే పలుకుతాడు. అందరి ఇళ్లల్లో దత్తుని అనుగ్రహం ఉంది కావున అందరూ దత్తునికి ప్రీతి పాత్రులే. జై శ్రీదత్త, జై గురుదత్త, జై శ్రీదత్త, జై గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీదత్త దిగంబర. జై శ్రీదత్త, జై గురుదత్త. ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మీ యొక్క సహకారాన్ని అందించవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను.